ఎమ్మెల్సీ కవిత మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే తన వ్యాఖ్యలను సంహరించుకోవాలని ఓయూ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యార్థి నాయకులు ఓయూలో నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితను లిక్కర్ రాణి అంటూ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీర్ల ఐలయ్య కవితపై చేసిన వ్యాఖ్యలకు ఆయన తన నోటిని పినాయిల్తో శుద్ధి చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఆయన మానసిక స్థితి మెరుగుపడాలని పోస్ట్ ద్వారా టాబ్లెట్ పంపించారు. కాంగ్రెస్ నాయకులు నోటుకొచ్చినట్టుగా మహిళా నాయకురాలు కవితక్క మీద మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ నాయకుల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా హెచ్చరిస్తున్నాం. మీరు 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళించాల్సింది మూసీని కాదు, మీ నోళ్లని పినాయిలతో ప్రక్షాళించాల్సినటువంటి సందర్భం వచ్చింది. దీనికి 1,50,000 కోట్లు అవసరం లేదు, 100 రూపాయల పినాయిల్ బాటిల్ చాలు. బీర్ల ఐలయ్య, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, కవితక్క అంటే ఒక మహిళ అనే గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చేసే రౌడీ దందాలు ప్రజలకి తెలుసు. ఇంకా మీరు రేవంత్ రెడ్డిని మీ పదవుల కోసం ఇంప్రెస్ చేయడం కోసము మహిళా నాయకురాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీర్ల ఐలయ్య, నీ నోరు ఈ పినాయిల్ బాట్లు, మీ మానసిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి మీకు మెడిసిన్ కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కొరియర్ చేస్తాము. ఈ మానసిక పరిస్థితి మంచిగా అయిన వరకు కూడా ఉచితంగా మందులు వాడి మీ మానసిక పరిస్థితి మంచిగా అయిన తర్వాత మీరు రాజకీయాలు చేయాలని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిన్న సోనియా గాంధీ ఏమో మహిళా నాయకురాలని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా విగ్రహాలు పెడతారు, మరి సాటి కవితక్కనేమో లిక్కర్ రాణి అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ దందాలేంది? సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులు లేదా? రాబర్ట్ వద్రా కేసులు లేడా? ఇలా సాక్షాత్తు మీరు ఎవరినైతే ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నా మీ ముఖ్యమంత్రి మూటలు మోసి ఓటుకు నోటు దొంగ కాదా?